ఎస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్కు ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ గతంలో రాజకీయాలు చాలా మలుపులు తిరిగాయి. 2018లో ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత నల్గొండ ఎంపీగా పోటీ చేశారని మారినటువంటి పరిణామాల నేపథ్యంలో సో అప్పుడు ఎంపీగా గెలిచిన తర్వాత హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. అప్పుడు హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి శానంపూడి సైదిరెడ్డి అప్పుడు గెలిచారు. సీన్ కట్ చేస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ గెలిచారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. సో ఆయన చేసినటువంటి అభివృద్ధి ఉత్తమ ఇమేజ్ తన గెలుపులో కీలకంగా మారినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి 1,12,687 ఓట్లు రాగా శానంపూడి సైదిరెడ్డికి 67,799 ఓట్లు వచ్చాయి. సో 44,888 ఓట్ల మెజారిటీతోటి ఆయన గెలుపొందారు. ఆయన ఓటింగ్ షేర్ ఎంత రాబట్టగలిగారు అంటే 54.2%. సో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంతవరకు డెవలప్ చేయగలిగారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇమేజ్ ఎంతవరకు పెరిగింది, ఎలాంటి అభివృద్ధి చేశారు, ఉత్తమ్ పనితీరు పైన హుజూర్ నగర్ వాసులు ఇచ్చినటువంటి స్కోర్ ఎంత, ఆయన నుంచి ఏం కోరుకున్నారు, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో ఎటువంటి విషయాలు చెప్పారో మనం చూద్దాం. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో ఆయన గురించి ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారో మనం చూద్దాం. ప్లస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. సెగ్మెంట్ అభివృద్ధిలో ఉత్తమ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలా అభివృద్ధి పనులతో పాజిటివ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పన అనేది కూడా వేగంగా సాగుతుండడం అనేది ప్లస్ పాయింట్స్గా ఆయన కలిసి వస్తున్నాయి. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్ చూద్దాం. నెక్స్ట్ సీనియర్ కాంగ్రెస్ నేతగా జనంలో మంచి ఇమేజ్ ఉంది. ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉన్నారు. సో కాబట్టి ఆయన సీనియర్ నేతగా ఆయన కొనసాగుతున్నారు కాబట్టి జనంలో మంచి ఇమేజ్ ఉంది. నియోజకవర్గానికి 5,886.58 కోట్లు కూడా మంజూరు చేసుకోగలిగారు. జనాలకు ఉత్తమ్ పనితీరు పైన గట్టి నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఒక ఇంపార్టెంట్ రోల్లో ఆయన ఉన్నారు కాబట్టి నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి నమ్మకంలో అక్కడ ఉన్నారు జనం. ప్లస్ పాయింట్స్. నెక్స్ట్ సమస్యల పరిష్కారంలో ఉత్తమ్ చొరవ పైన హర్షం వ్యక్తం చేస్తున్నారు జనం. సెగ్మెంట్కు దూరంగా ఉన్నా కూడా జనాలకు అందుబాటులో ఉంటారు. శుభకార్యాలు విషాద సమయాల్లో కూడా తోడ్పాటుగా ఉంటారు. రాష్ట్ర మంత్రికి చాలా కీ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆయన ఒక్కోసారి నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినా దూరంగా ఉన్నా కూడా టచ్లో ఉంటారు, జనాలకు అందుబాటులో ఉంటారు. అది ఫోన్ ద్వారా కావచ్చు, లేదంటే తన మనుషుల ద్వారా పనులు చక్కబెట్టే పరిస్థితి కావచ్చు, అవన్నీ కూడా మిస్ కాకుండా చూసుకుంటారు. శుభకార్యాలు కావచ్చు, విషాద సమయాలు కావచ్చు, అందరికీ అందుబాటులో ఉంటారు, అండగా ఉంటారు, వాళ్ళకి హాజరవుతుంటారు. నెక్స్ట్ రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూళ్ళు, కాలేజీల విషయంలో మౌలిక వసతులు పెంపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో అటకెక్కినటువంటి లిఫ్ట్ ప్రాజెక్టులందరికీ కూడా మోక్షం అయ్యే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ నల్గొండ జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతం కాబట్టి కృష్ణా వాటర్ ఎక్కువగా అటు ఫ్లో అవుతుంటుంది కాబట్టి కృష్ణా నదికి అనుసంధానంగా ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏమైనా పెండింగ్లో ఉంటే వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ఇరిగేషన్ పనులకు 2,767 కోట్లు మంజూరు చేసుకోవడం. తర్వాత అక్కడ జాన్పహాడ్ ఎత్తిపోతల పథకం ఉంటుంది, తర్వాత బెట్టు తండా ఎత్తిపోతల పథకం ఉంటుంది. మనం చెప్తున్నట్టుగా కృష్ణానది పరివాహక ప్రాంతం కాబట్టి అక్కడ ఎత్తిపోతల ప్రాజెక్టులు చిన్నవి ఎక్కువగా ఉంటాయి. సో వాటి కోసమని ఒక ప్రాజెక్టుకి 302 కోట్లు, తర్వాత మరొక ప్రాజెక్టుకు 33 కోట్లు మంజూరు చేయించడం కూడా ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పాత వెలుగటూరు ఎత్తిపోతలకు 1,450 కోట్లు, నక్కగూడెం ఎత్తిపోతలకు 37.70 కోట్లు, దొండపాడు ఎత్తిపోతలకు 394.10 కోట్లు. ఆయన సహజంగానే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన జిల్లాలో ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటన్నిటి కోసం కూడా ఎత్తిపోతలకి నిధుల కేటాయింపు అనేది జరగడం కూడా ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ R&Bకి 1,415 కోట్లు మంజూరు. జరుగుతున్న అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జనం. అభివృద్ధి సంక్షేమ నాయకుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయితే ఆ నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కేటాయింపు ఆ నియోజకవర్గానికి, అలాగే గరిడేపల్లి బట్టలపాలెం బీటీ రోడ్డు మంజూరు, కొత్తూరు నక్కగూడెం బీటీ రోడ్డు పనులు షురు అయినాయి. సో ఈ బీటీ రోడ్డు మంజూరు అయినాయి, కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించబడ్డాయి, నడుస్తున్నాయి కాబట్టి ఇక రవాణా సౌకర్యం మరింతగా మెరుగుపడుతున్నటువంటి ఒపీనియన్ ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ రోడ్ల అభివృద్ధికి హుజూర్ నగర్కు 267 కోట్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయం మంజూరు చేయించుకోవడం కూడా ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తోంది. ప్లస్ పాయింట్స్ చూసాం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీతో అక్కడి జనం. మైనస్ పాయింట్స్
మైనస్ పాయింట్స్ చూసినాం. బిజీ షెడ్యూల్తో తరచూ హైదరాబాద్ ప్రయాణం. ఇందాక మనం చెప్పినట్టుగా ఎక్కువ హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా జనంతో టచ్లో ఉండే ప్రయత్నం చేస్తారు. బట్ అయినా కూడా అది కూడా ఒక్కో సందర్భంలో మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తోంది. బిజీ షెడ్యూల్తో ఎక్కువగా హైదరాబాద్లో ఉంటారన్నటువంటి పేరుంది. తక్షణ సహాయం అవసరం వారిలో నిరాశ. అంటే ఆయన అందుబాటులో ఉంటే ఏదైనా సహాయ సహకారాలు అందించగలుగుతారు. కానీ ఒకవేళ అందుబాటులో లేకపోతే మాత్రం తక్షణ సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి నిరాశ తప్పడం లేదు. నెక్స్ట్, మండల స్థాయి నేతలపైన ఆధారపడుతున్నటువంటి క్యాడర్. మేళ్ల చెరువు మండలంలో నెరవేరని స్టేడియం హామీ. అక్కడ స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఉంది. మేళ్ల చెరువు మండలంలో ఆ స్టేడియం కోసం అక్కడ యువత కావచ్చు, ప్రజలు కావచ్చు వెయిట్ చేస్తున్నారు. ఆ హామీ నెరవేరలేదు. సో ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. సో జనం ఏం కోరుకుంటున్నారు? ఎమ్మెల్యే హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి అక్కడి నియోజకవర్గ జనం కోరుకుంటున్నది ఏంటి? హుజూర్ నగర్లో బస్టాండ్ సమస్య ఒకటి తీర్చాలనేది కోరుకుంటున్నారు. తర్వాత ఊరి శివార్లలో కొత్త బస్టాండ్ నిర్మాణంతో సమస్య ఉంది. డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాలు కావాలని. సో ఆ బస్టాండ్ సమస్య అనేది ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఊరి శివార్లలో కొత్త బస్టాండ్ కట్టడం వల్ల ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే జనం అంతా ఇక్కడ ఎక్కువగా సిటీలో ఉంటారు, టౌన్లో ఉంటారు కాబట్టి బస్టాండ్ దూరంగా ఉంటే సమస్య అనేది జనం కోరుకుంటున్నారు. ఆ సమస్యని తీర్చాలనేది. నెక్స్ట్, చింతలపాలెంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి. ఎంపీడీఓ ఆఫీసు, తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలు పూర్తి చేయాలి. మఠంపల్లిలో గురుకుల పాఠశాల కావాలనేది కూడా జనం అక్కడి నుంచి కోరుకుంటున్నారు. నెక్స్ట్, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అవసరం. వర్షాకాలంలో రోడ్లపైన నీళ్లు రాకుండా చూడాలి. సో ఇప్పుడు వర్షాకాలంలో సహజంగానే ఎక్కువగా నీళ్ళు వచ్చినప్పుడు ప్రజలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. సో హుజూర్ నగర్ బాగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా కాబట్టి, టౌన్ కాబట్టి అక్కడ భూగర్భ డ్రైనేజీ కావాలనేది జనం కోరుకుంటున్నారు. ఎస్, మనం ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం ఏం కోరుకుంటున్నారో చూసాం. సో హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చినటువంటి స్కోర్ ఏంటి, బిగ్ టీవీకి ఏం చెప్పారో చూద్దాం. స్కోర్ మనం చూస్తున్నాం. అనుకూలం 59%, చాలా మెరుగ్గానే కనబడుతోంది. వ్యతిరేకం స్వల్పంగానే ఉంది 19%, తటస్థం 22%. సో అనుకూలం అయితే 59% బాగానే ఉంది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు మీకు ఇచ్చినటువంటి మీకు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం, వాళ్ళ ఒపీనియన్ ప్రకారం బిగ్ టీవీ మీకు ఇస్తున్నటువంటి స్కోర్ ఎంత అంటే 59%.